మనకి 'లిటిల్ హార్ట్స్' ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇది మనకి నిన్న నైట్ అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు నేను మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే నైట్ కొంచెం వీడియో ఎడిటింగ్ పనిలో ఉన్నాను. ఎందుకంటే రోజుకొక వీడియో అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. సో, ఇది నేను చూసుకోలేదు అందుకని. కొంచెం లేట్‌గా రియాక్షన్ ఇస్తున్నాను. మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోండి అండ్ లైక్ చేసేయండి ఎలాగో. కామెంట్, సబ్స్క్రైబ్ కూడా మెయిన్‌గా చేయండి. ఇంకా 'లిటిల్ హార్ట్స్' గురించి ముందు మాట్లాడాలంటే ఆ హీరో గురించి మాట్లాడాలి. ఆ హీరో మనకు ఆల్రెడీ 90స్ కిడ్స్‌లోనే వచ్చారు. 90స్ కిడ్స్‌లో మనకు చాలా నచ్చారు. ఎందుకంటే ఆ కామెడీ అంత నీట్‌గా తీసుకెళ్లారు ఆ సీరీస్‌ని. అంటే ఫస్ట్‌లో కామెడీగా ఉండి తర్వాత సెంటిమెంట్‌గా ఎళ్లి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అప్పట్లో ఆ సీన్స్ అన్నీ చాలా బాగా మనకి రియల్‌గా చూపించారు. అంటే అప్పట్లో మనకి టీవీస్ లేవు. మెయిన్‌గా సెల్ ఫోన్స్, ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ ఏం లేవు కదా! అన్‌లిమిటెడ్ 5జీలు. అప్పట్లో అంత హ్యాపీగా ఉండేది మనకి. అంటే ఫ్రీగా రూ. 10, రూ. 20కి ఖర్చు పెట్టుకొని. ఇప్పుడు మనకి ఎంత సరిపోవు మనకి. అలాంటిది 90స్ కిడ్స్‌లో అంత బాగా నవ్వించి ఇప్పుడు మళ్ళీ మనకి 'లిటిల్ హార్ట్స్' ట్రైలర్‌తో వచ్చారు. ఫస్ట్ అయితే ఒకసారి చూసేద్దాం. తర్వాత మిగతాదంతా మాట్లాడదాం. ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. జియో సిమ్ రాకముందంట. అవతార్ సినిమాలో జేక్స్‌లి నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాష్ ఫీలింగ్ లేదు. ఓకే, కామెడీయా? మన హీరో సైనిక్ పూర్లో చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ డాడీ అట్లా తిడుతుంటే తినబోలేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకుండా సూపర్ కామెడీ. డాడీ లోపల కడ్రా ఆడుకున్నాడు. ఈ కంప్యూటర్ మరి నాగార్జున ఫోటో ఎందుకు కామెడీ. ఈ పోనీటేళ్లు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? పఫ్. పఫ్లు, సమోసాలు అన్ని మానే. కామెడీ చూసుకోకర్లేదు. చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ట్యూషనా? ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చూపలేక. మా ఊర్లో కూడా రోయల్ అమ్ముకుని ఆమె సేమ్ అట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్ లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంది. నేను భాష్యం పబ్లిక్ స్కూల్ వెరీ భాష్యం పబ్లిక్ స్కూల్ అంట. దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కదా అని ఏం నిన్న మాట్లాడుతున్నావు తెలుసా? తల కిందులు తపస్సు చేసిన కాకి ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. ఓకే, మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాననుకోక మెతుకులు పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు వాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్ ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. సేమ్ మళ్ళీ అదే కామెడీతో వచ్చేసారు. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నాకు డౌట్ లేదు, హిట్ అయిపోతుంది ఈ సినిమా సెప్టెంబర్ 5th. నిజంగా చాలా బాగుంది. ఇంతలాగా మళ్ళీ ఎప్పుడో చాలా జాతిరత్నాలు మూవీ ట్రైలర్లో నవ్వానేమో, మళ్ళీ ఇప్పుడు నవ్వాను ఇంతలాగా. నిజంగా చాలా బాగా నవ్వుకున్నాను. చాలా బాగుంది నిజంగా. మూవీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీ రివ్యూ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. ఖచ్చితంగా నేను వెళ్తాను. రివ్యూ వచ్చాక కలుద్దాం. అప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్.